భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణ కేటీఆర్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వినూత్న ప్రయోగాలకు కేరఫ్ అడ్రస్గా నిలుస్తున్న ఓ యువకుడు. జాతరలో 2.5 కిలోల నూనె తాగిన మహిళ. ఖమ్మం ప్రతి మార్కెట్ అగ్ని ప్రమాదం. విజయవాడ కోడి పందాల బరుల వద్ద ఎస్ఐపై చేయి చేసుకున్న నిర్వాహకులు. ఎస్ జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజల మౌలిక వసతులు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, ప్రతి కాలాన్ని అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం రోజున అధికారులతో కలిసి కాజిపేటలోని కడిపికొండ బ్రిడ్జి పరిశీలించారు. చాలా ఏళ్లుగా నిర్మాణం జరిగిన బ్రిడ్జి మరమ్మతులకు కావాల్సిన ప్రణాళికలను అధికారులు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను కోరారు. మంజూరు చేసిన పనులపై కాంట్రాక్టర్లు అలసత్వం వహించడం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కాజిపేటలో ఉన్న అన్ని డివిజన్లపై ప్రత్యేక దృష్టి ఉంటుందని అన్నారు. రానున్న రోజుల్లో బస్తీబాట ద్వారా నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సయ్యద్ విజయశ్రీ, మాజీ కార్పొరేటర్లు అబుబోకర్, సుంచు అశోక్, గుంటి కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకుష్, అధికారులు ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఎంఆర్ఓ బావుసింగ్, ఆర్ఎండ్బిఈ సురేష్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18న హన్మకొండలోని బాలసముద్రంలో ఉన్న సామాజగన్ మోహన్ స్మారక భవనంలో సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన సంగీత ఉత్సవం జరుగుతుందని, ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు. హన్మకొండ బాలసముద్రంలో ఉన్న గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో విద్యార్హణ ఆర్షధర్మ రక్షణ సంస్థ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భద్రకాళి దేవస్థానం చైర్మన్ శేషు మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన సంగీత ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరు కానున్నారని అన్నారు. సంగీత కళాకారుల త్యాగరాజ కీర్తనలు జరుగుతాయని ఆయన అన్నారు. ఆరాధనోత్సవాల సందర్భంగా మీ అందరితో ఈ సమావేశం ఏర్పాటు చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది. ప్రధానంగా ఏమిటి అంటే, వరంగల్ కళలకు కాణాచి. మా పూర్వీకులు దాదాపు 50 ఏళ్ల క్రితం నటరాజ కళా సమితి అని, మీ పత్రికా ప్రతినిధులు శ్రీ బిఎల్ నరసింహారావు గారు కీర్తిశేషులు వారి యొక్క ఆధ్వర్యంలో జనప్రియ గానసభ అని, వాసవి గానకళా పరిషత్ అని, మీరా సంగీత మండలి అని, ఇట్లా ఎన్నో ఆర్గనైజేషన్స్ శాస్త్రీయ సంగీత నృత్య ఆరాధనోత్సవాలు ఎన్నో జరిపేవారు. క్రమక్రమంగా ఇప్పుడు అవి తగ్గుముఖం పట్టాయి. కారణం తెలియదు. ఒకప్పుడు అంటే అందరూ మొన్న ఈ మధ్య సమావేశం అవుతూ చెప్తూ ఉండేవారు, ఇవాళ సైన్స్ డెవలప్ అయింది, విజ్ఞానం డెవలప్ అయింది, అన్ని విధాల అభివృద్ధి సాధించాం, కానీ మానవతా విలువలు పడిపోతూ ఉన్నాయి. ఎందుకు? ఒకప్పుడు భద్రకాళి దేవస్థానం అంటే
టీకారణ్యం బ్రహ్మారణ్యం. మా అమ్మగారు 70 ఏళ్ల క్రితం మా నాయనగారు మా మేనమామ ముగ్గురే ఉండేవాళ్ళు. అంత అడవిలో కూడా వాళ్ళు క్షేమంగా సుఖంగా ఉన్నారు. ఇవాళ జనారణ్యంలో కూడా 9 నెలల పిల్లకు భద్రత లేకుండా పోయింది, 90 ఏళ్ల వృద్ధురాలకి భద్రత లేకుండా పోయింది. కారణం ఏమిటి అంటే మానవతా విలువలు పడిపోవడం. ఎందుకు పడిపోతున్నాయి అంటే ప్రాథమిక విద్యలో శతక సాహిత్యం అనేది మనకు ఉండేది. సుమతి శతకమని, వేమన శతకమని, దాశరథి శతకమని, నృసింహ శతకమని. ఇప్పుడు ఆ శతక సాహిత్యం మన నుంచి దూరం అయిపోయింది, ఇది పాఠ్య ప్రణాళిక నుంచి. అట్లాగే త్యాగరాజస్వామి వారు, ముద్దుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రులు, అన్నమాచార్యులు అని, తోము నరసింహదాసు అని, ఇట్లా వీళ్ళందరి యొక్క కీర్తనను ప్రతి ఇంటా మనం పాడుకునేవాళ్ళం. స్త్రీలు పరశురామ పంతుల లింగమూర్తి గారి సీత పాఠాన్ని, ఆధ్యాత్మిక రామాయణాన్ని పాడుకుంటూ ఉండేవాళ్ళు, పోతన భాగవతాన్ని పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సంస్కృతి అనేది పక్కకు దొరకడం వల్ల వైజ్ఞానికంగా డెవలప్ అవుతూ ఉన్నాం, కానీ మానవతా విలువలు పడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు త్యాగరాజస్వామి వారు, ముద్దుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రుల వారు వాళ్ళు జ్ఞానపీఠ అవార్డు కోసం రాశారా, ఆస్కర్ అవార్డు కోసం రాశారా, అన్నమాచార్యులు వీళ్ళంతా అంటే వేదాలు, పురాణాలు, శాస్త్రాలు ఇవన్నీ అధ్యయనం చేయాలంటే కొంత సామర్థ్యం కావాలి. అందరం అధ్యయనం చేయలేకపోవచ్చు, కానీ వాటి సారాంశం ఏమిటి తెలుసుకోవడానికి అందరికీ అధికారం ఉన్నది, సమస్త వర్ణాల వారికి, సమస్త తెగల వారికి. కాబట్టి వారు తమ రచనల ద్వారా ధర్మ ప్రవృత్తి, ధర్మశ్రద్ధ మనలో కలిగించడానికి, ధర్మబద్ధమైన శాంతి సౌభాగ్యాలతో జీవనం కల్పించడానికి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు. రెడ్డి రాజ్యం పడుకోబెడదాం, బీసీ రాజ్యాన్ని నిలబెడదాం, ప్రజాశాంతి పార్టీలో చేరండి, అభివృద్ధి చేసి చూపిస్తా అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ గెలిపించండి, 100 రోజుల్లో ఉచిత విద్య, వైద్యం అందిస్తాం, సంవత్సరంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తాం అని ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారిపై సిబిఐతో విచారణ చేపించి సొమ్మును ప్రజలకు పంచుతా అని అన్నారు. చిత్తశుద్ధి ఉన్న ఏ ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు. రెడ్డిల పార్టీలోని బీసీలు బయటకు రండి, బీసీలందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణని అభివృద్ధి చేసి చూపిస్తా, మన 2 తెలుగు రాష్ట్రాల సత్తా మోదీకి, గుజరాతీస్కి చూపిద్దాం. బీసీలైన మనతో ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం కలిసి ఉన్నారు. మన సత్తా ఎన్టీఆర్ చూపించిన సత్తా, పివి నరసింహరావు గారు చూపించిన సత్తా, గద్దరన్న చూపించిన సత్తా, అంబేద్కర్ సత్తా ఇప్పుడున్న కుల కుటుంబ పార్టీలకి చూపిద్దాం. 2 రాష్ట్రాల్లో ఉన్న వారందరూ ప్యాకేజ్ స్టార్లో మోదీకి తొత్తులైపోయారు. నేను తప్ప మోదీని ఢీకొనే సత్తా రేవంత్ రెడ్డికి కానీ, కేసీఆర్కి కానీ, కేటీఆర్కి కానీ, చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ లేదని ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు. వాళ్ళు అమ్ముడుపోయారని. నన్ను ఢీకొనే సత్తా మోదీకి లేదు, మోదీ తొత్తులకు లేదు. డబ్బుల కోసం ఎంతటి దానికైనా తెగిస్తున్నారు దొంగలు. ఇంతకుముందు ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసేవారు, కానీ ఇప్పుడు ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేసుకొని డబ్బులు కాజేస్తున్నారు. దోపిడీ దొంగలు గతంలో చాలా ఘటనలు చూశాం. ఏటీఎంలలో సీసీ కెమెరాలు తీసేసి ఏటీఎంలో ఉన్న నగదును ఎత్తుకెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఏటీఎం బాక్సులు దొంగలించిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా బీదర్లో పట్టపగలే దారి దోపిడీకి పాల్పడ్డారు దుండుగలు. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్రం బీదర్లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శివాజీ చౌక్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన వాహనం సిబ్బందిపై కాల్పులు జరిపారు. బైక్పై వచ్చిన 2 నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డ్ అక్కడే మృతి చెందాడు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నగదు పెట్టెతో దొంగలు పరారయ్యారు. అందులో 93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఈ ఘటన జరిగింది. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను వెతికి పనిలో పడ్డారు.
అంబాజీపేట జగ్గన్నతోట అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట ప్రభల తీర్థం బుధవారం కన్నుల పండుగగా సాగింది. జనప్రభంజనంతో జగ్గన్నతోట భక్త సంద్రంగా మారింది. జగ్గన్నతోట తీర్థంలో కొలువు తీరిన ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. గంగులకర్రు అగ్రహారం విశ్వేశ్వర స్వామి, గంగులకర్రు చెన్న మల్లేశ్వర స్వామి, వ్యాగేశ్వరం వ్యామేశ్వర స్వామి, కేదపూడి మునకేశ్వర స్వామి, ఇరుసముండ ఆనందరేశ్వర స్వామి, వక్కలంక కాశీరేశ్వర స్వామి, నేదనూరు చెన్న మల్లేశ్వర స్వామి, మక్కమల్ల రాఘవేశ్వర స్వామి, ముస్లిపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి చెన్న మల్లేశ్వర స్వామి, పుల్లటీకొర్రు అభినవ మహేశ్వర స్వామి ప్రభలు తరలివచ్చాయి. శీలతోరణాలు, వరికంకులు, గుమ్మడికాయ, పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలరించాయి. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారే ఈ తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో మోహన్ బాబు కాలేజీ గేట్లను, సెక్యూరిటీ సిబ్బంది గేట్లను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం మోహన్ బాబు కాలేజీ వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. మీడియా రిపోర్టర్లకు కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది సూచించారు. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసివేసినట్లు తెలుస్తుంది. కాగా మంచు మనోజ్ దంపతులు నారవారిపల్లిలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ మంత్రి నారా లోకేష్తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు. రాలేదా గత 51 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నేత జగత్ సింగ్ డల్లేవాల్కు సంఘీభావంగా తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 111 మంది రైతుల ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. పంజాబ్ హర్యానా సరిహద్దు కౌనారి వద్ద 70 ఏళ్ల డల్లేవాల్ చేస్తున్న దీక్షతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కిసాన్ మోర్చా నేతలు చెబుతున్నారు. सतनाम वाहेगुरु 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 ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లో సంక్రాంతికి జరుపుకునే తమ ఆరాధ్య దైవం కాందేవుని జాతరను ఘనంగా జరుపుకున్న తొడసం వంశస్థులు ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం జాతరలో 2.5 కిలోల నువ్వుల నూనెను తాగిన నాగబాయి చందు అనే మహిళ బాగా సేపు బాగా సేపు తాగుతుంది
ఖమ్మం పత్తి మార్కెట్ అగ్ని ప్రమాదం. మార్కెట్ యార్డ్ షేడ్లో తగలబడుతున్న పత్తి బస్తాలు, ఎగిసిపడుతున్న మంటలు. సంఘటన స్థలానికి ఫైర్ పోలీసులు. మంటలు అదుపులోకి చేసేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు. ఫైర్ సిబ్బంది 400కి పైగా బస్తాలు కాలిపోయినట్లు సమాచారం. రైతుల వద్ద ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలిపోవడంతో ఆవేదన చెందుతున్న వ్యాపారులు. ఆ బస్తాలు పైకి అయిపోయాడు, ఆ బస్తాలు పైకి అయిపోయినాయి, అది పైకి అయిపోయాడు కొద్దిగా పైకి అయిపోయింది. ముదిగొండ నుంచి ఉండే ఇక్కడ ముదిగొండలో ఉన్నట్టుంది కదా ఇక్కడ ఉందా అవి కూడా వస్తాయి బస్తాలు. రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమన్నాడు. కానీ నేను రాళ్లతో కొట్టకుండా జస్ట్ ప్రశ్నించాను. రేపు ఊర్లోకి వస్తే బరాబర్ మా బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతోని కొడతారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఉన్నాను మళ్ళా దీని తర్వాత నన్ను అంటుండు ప్రశ్నించుర్రి అన్నాడు. ఎస్, నేను ప్రశ్నించిన, నాకు ప్రశ్నించమని చెప్పిన ఆదర్శం ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, ఎవడైతే పార్టీ మారినో వాళ్ళని లేచి ప్రశ్నించాలి, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పింది ఎవరు? ఇది రేవంత్ రెడ్డి గారు కాదా? ఒక్కసారి వినురి, అదొక్కసారి ప్లే చేయమ్మా. థర్డ్ వీడియో రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లలో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో ఎవరైనా పార్టీ ఫిరాయించి వాళ్లను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. చూసిరు కదా, ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినావు, నువ్వు అడిగినావు, నేను కేసు పెడతా గుర్తు. అరే నువ్వే చెప్పినావు కదా. నేను అది పోకుంటే ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పిందే నాకు గుర్తొచ్చింది. మరి నేను చేయలే కదా. రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టమని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టలే, ఒకటి ప్రశ్నించిన. రేపు మా ఊర్లలో పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకు ఊకుంటాం భయ్? ఊకుంటామా? మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా ఎస్ జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, మాజీ కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు మరియు అత్యున్నత పర్మనెంట్ అవార్డు గ్రహీత కీర్తిశేషులు ఎస్ జైపాల్ రెడ్డి గారి 83వ జయంతి సందర్భంగా నక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ గారి వద్ద నివాళులర్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు. జైపాల్ రెడ్డి గారి 83వ జయంతి ఉత్సవాన్ని తెలంగాణ యావత్ ప్రజానీకమంతా కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. విద్యార్థి దశ నుంచి మొదలుపెట్టి వారు చివరి శ్వాస ఉన్నంత వరకు విద్యార్థి ఉద్యమాలే కాకుండా రాజకీయ జీవితంలో తనకంటూ ఒక గొప్ప ఒరవడిని సృష్టించిన మహనీయుడు జైపాల్ రెడ్డి గారు. రాజకీయాలంటే పైరవిలు కాదని, రాజకీయాలంటే దాబు దర్పం కాదని, రాజకీయాలంటే తన శక్తితో మేధస్సుతో సమాజానికి ఇంత సాయం చేసేవాడు, మేలు చేసేవాడు, సమాజ ఆర్కిటెక్ట్ అనేటువంటి గొప్ప చరిత్రని రాసినటువంటి మహనీయుడు జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తన పాత్రను సమున్నతంగా నిలిపిన మహనీయుడు, ప్రజల ప్రేమను పొందిన మహనీయుడు, జనం కోసం తప్పించిన మహనీయుడిగా వారికి ఇలా గుర్తింపు ఉంది. ఇవాళ కూడా వేలాది మంది వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం అంటే అర్థం ఇలా ఆయన మరణించి కూడా తెలంగాణ ప్రజల్లో సజీవంగా జీవించినటువంటి మహనీయుడు. వారి చరిత్రని రాబోయే తరాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఆదర్శవంతంగా తీసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
పతంగుల్ని ఎగురవేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి సంక్రాంతి పండుగ వేడుకల్లో కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తన స్వగృహంలో బోయినపల్లిలో పతంగుల్ని ఎగురవేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వినూత్న ప్రయోగాల కేరఫ్ అడ్రస్గా నిలుస్తున్నాడు ఓ యువకుడు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకి ఏదో ఒక ప్రయోగం చేసి ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రహమత్ నగర్కు చెందిన సయ్యద్ మజీద్ ఆలీ అనే యువకుడు ప్రతి ఏడాది ఏదో ఒక వినూత్న ప్రయోగాలు చేయడం పరపాటిగా మారింది. ఈ సంవత్సరం మొబైల్ పిండి గిన్నీలను తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. గత సంవత్సరం సంక్రాంతి పండగకి ట్రాక్టర్ ఇంజిన్ సహాయంతో పిండి గిన్నె తయారు చేసి శబాష్ అనిపించాడు. ఈ సంవత్సరం బైక్ సహాయంతో మరో పిండి గిన్నె తయారు చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.